పేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. ఇది చదివినప్పుడు ఎవరికి అర్థం కాదు, ఏంటిది? యేసు క్రీస్తు ప్రభువారు సువార్త చాటింపు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ వెళ్తున్న క్రమములో ఆ జనసమూహం నుండి కొందరు శాస్త్రులు లాంటి, సదుకాయులు లాంటి, పరిసయ్యులు లాంటి వ్యక్తులు, నచ్చని వ్యక్తులు ఎలా చేస్తారంటే, దేవుని వాక్కు రిలీజ్ అయ్యేటప్పుడు, దేవుని కార్యాలు చేసేటప్పుడు అడ్డుకునేవారు చాలామంది ఉంటారు. వారు ఏం చేశారంటే, యేసు క్రీస్తు ప్రభువారిని ఎట్టకేలకు ఏం చేయాలి? ఊరి నుంచి వెళ్ళగొట్టాలి. అయితే ఇక్కడ గమనించండి, చిన్న సాదృశ్యము దేవుడు చిన్న మాట హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటాడంటే, లోపల భయం ఉండాలి. ఏముండాలి? ఏం చేస్తాడు? ఈ దినం జరుగుతున్న సందర్భాలు లోపల భయం ఉండాలి, బయటికి ఎలా ఉండాలి? గొర్రె పిల్లవలే ఉండాలి క్రైస్తవ జీవితము. క్రైస్తవం. హల్లెలూయా. గొర్రెపిల్ల, గొర్రెను చూడండి, గొర్రెపిల్లను అది వెళ్తూ 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 ఉంటుంది. దానికి ఎదురొచ్చినా దానికి ఇట్లయినా భయముతో క్షణం ఆగి మరలా దాని త్రోవ అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆగి ఎదురించే గుణం ఉంటుందా? యేసు క్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భంలో కూడా తప్పుకొని వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాను రాను అర్థమవుతుంది. ఇక్కడ గమనించండి, లోపల భయం ఉండాలి, బయటకు గొర్రె పిల్లవలే క్రైస్తవులు జీవించాలి. చూద్దాం. అదే లూకా సువార్త 4వ అధ్యాయము 31వ నుండి చదువు. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఏ దినమున? విశ్రాంతి దినం. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. ఎలా ఉండండి? ఆయన వాక్యమైన వాక్కు అధికారముతో కూడినదై ఉన్నది. మామూలుగా మెల్లగండి, అవతల వాళ్ళకి నిలబడద్దు, మరి ఏమంటారు అన్నట్టుగా ఉందా? ఆయన పట్టుకోవడానికి ప్రయత్నాలు అవుతున్నాయి, లోపల భయం ఉంది. కానీ దేవుని వాక్యం ఎలా రిలీజ్ అవుతుందంటే, అధికారముతో కూడినదై. గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ సమాజ మందిరం హల్లెలూయా. ఎలా అయిపోయారంట? అంటే ఆ మాటలకు, ఆ సువార్తకు భయపడిపోయారు. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు. గమనించండి ప్రియమైన దేవుని సంఘం, కొంచెం ఫ్యాన్ తగ్గే, కొంచెం ఫ్యాన్ చదువు. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. ఎవరున్నారండి? అపవిత్రమైన చదువు. వాడు నజరేయుడైన యేసు మాతో నీకేమి? క్వశ్చన్ మార్క్ కనపడుతుంది. తదుపరి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. హల్లెలూయా. ఈ మర్మం గమనించారా? సువార్త వింటున్నటువంటి విశ్వాసులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, దేవుణ్ణి గుర్తించలేదు. ఎవరు గుర్తించారు? పవిత్రాత్మ. ఎవరు? అపవాది గుర్తించింది. అయ్యా, నువ్వెవరో నాకు తెలుసు. వాగ్దానం తెలుసు. ఈ దినాల్లో
దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న జీవితంతో ఉన్న విశ్వాస జీవితంలో నడుస్తున్నటువంటి విశ్వాస వీరులు గమనించాల్సిన విషయం. దేవుడు నిత్యము నీకు వెనువెంటాడుతూ నీకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, నీకు చెప్పుకోలేని సమస్యల నుంచి విడుదల చేస్తూ దినదినము నిన్ను ఎత్తి పట్టుకొని విడుదల చేస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను గుర్తించలేని పరిస్థితిలో జీవిస్తున్నావు. హల్లెలూయా. అపవాది గుర్తుపెట్టాడు, నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఎలా ఉన్నామంటే మేము ఎప్పుడు పెట్టామయ్యా నీకు అన్నము, మేము ఎప్పుడు ఇచ్చామయ్యా వస్త్రము అన్న స్థితిలో మనం ఉన్నాం. గుర్తు చేస్తున్నాడు. చూడండి అక్కడ మంచి మర్మం. అందుకు యేసు ఊరకుండము ఇతనిని వదిలి పొమ్మని దాన్ని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడదోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయారు. హల్లెలూయా. నిన్నటి దినమునే ఇక్కడ ఈ ప్రాంగణంలో ప్రార్థన కూటము జరుగుతుంది అని వాడు తెలుసుకున్నాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు. ఈరోజు సాక్ష్యం ఏమి విన్నాం? అందరూ నెమ్మది కలిగి ఏదో అనుకుంటాం. దేవుని వాక్కు రిలీజ్ అయిన వెంబడే ఇక్కడ ఏమైపోయింది? సరేనా బాబు, నువ్వు అన్నీ వింటున్నది, నువ్వు చెప్తున్నంతా వింటున్నాను, వెంటనే వదిలిపో. వాడు ఏం చేయాలి? ఏమన్నా చేశాడా? ఏమి అంటే దేవుని వాక్కు వాడు విన్నాడు, అపవాది విన్నది. నిజ జీవితంలో మనం వినలేకపోతున్నాం. మనం ఎలా ఉన్నాం? విననొల్లని జనాంగముగా ఉన్నాం. అపవాది వచ్చాడు, వాడి పని ముగించుకొని వెళ్ళాలనుకున్నాడు, కానీ గుర్తుపట్టాడు. అయ్యా నువ్వు ఎందుకు వచ్చావయ్యా, నువ్వెవరో నేను గుర్తుపట్టాను. మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాం ఈ దినం. అందుకే ఈ శ్రమ, అందుకే ఇటువంటి క్రియలు మనము ఎదుర్కొంటున్నాం. హల్లెలూయా. చూడండి అక్కడ ఏమని రాయబడిందో. అందుకు అందరూ విస్మయం ఉంది. చూడండి, పట్టుకోవాలి, పడద్రోయాలి, శిక్షించాలి అనుకున్న వ్యక్తులు అక్కడేమో ఆశ్చర్యపడ్డారు బోధకు. ఇక్కడేమో సూచక్రియ చెయ్యగానే ఏం చేశారు అంటే అది సేమ్, దానికి దీనికి అంతే తేడా. ఆశ్చర్యపోవడం. చదువు. ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోచునని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. మాకు ప్రార్థన చేయగానే మేము అలాగే గద్దించగానే దేవుడు మాట్లాడిన విధానం ఏంటంటే, వాడు టెస్ట్ చేస్తున్నాడు. అక్కడ టెస్ట్ అంటే దేవునికా లోకానికా, ఏ విధంగా నువ్వు సరెండర్ అవుతావో కొంచెం టెస్ట్ చేస్తాడు వాడు. ఈ గ్యాపులే మనకేమవుతావు, మనకు జరుగుతుంది. అప్పుడే ఈ గ్యాపులే కింద మీద పడిపోతాం. ఏదో ఆలోచనలు అవన్నిటినీ పక్కకు పెట్టమంటున్నాడు దేవుడు ఈ దినం. హల్లెలూయా. చదువు. అంతటా ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రాంతములందట వ్యాపించెను. అప్పటి వరకు ఆ ప్రాంతంలో ఉండకుండా వెళ్ళగొట్టాలని చూసిన వ్యక్తులందరికీ తెలియపరచాలి. హల్లెలూయా. తదుపరి కింద చూడండి. ఆయన సమాజ మందిరము నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండేను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిది. ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి గద్దించడం వలనే ఈరోజు కూడికకు సిద్ధమయ్యారు. ఎవరిని గద్దించాం? స్టడీ చేస్తున్నప్పుడల్లా
ఈ గృహంతో మాట్లాడుతున్నావు దేవా, ఏం మాట్లాడుతున్నావు? ముందుగా అక్కడ ఉన్నటువంటి వ్యాధి అనే కాడిని వెరగొట్టు. ఆ గృహంలో ఉన్నటువంటి అనారోగ్యమైన కాడి వెరగొట్టయ్యా. ఆ అపవాది క్రియలు లయపరచు అని గద్దిస్తూ స్టడీ చేస్తున్నాను. ఇంట్లో అడుగు పెట్టక ముందెర్రలేదు. హల్లెలూయా. దేవుని కార్యం అంటే మన విశ్వాసాన్ని మనము టెస్ట్ చేసుకోవాలి. దేవునితో మనము మన కమిట్మెంట్ ఎలా ఉండాలంటే ఒక సవాల్ దేవునితో చేసుకోవాలి, మనుషులతో కాదు. ఒక డీల్ చేసుకోవాలి. మనం జీవిస్తున్నామంటే ఒక డీల్, ఒక ఛాలెంజ్ తీసుకొని మనం ఏదైతే పని పూనుకుంటామో దేవునితో కూడా ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. నీ బిడ్డగా నేను జీవిస్తున్నానయ్యా. ఏంటిది? నేను వేరు, లోకంలో ఉన్నవారు వేరు. ఏంటి నాకేనా? ఇవన్నీ అధికారముతో గద్దించాలి. అయ్యా అయిపోయింది, ఏం చేయాలి? వాళ్ళ ఫోన్ చేద్దాం. మీరు అధికారంతో గద్దించు. వాడు ఈ ప్రాంతంలో ఉన్నాడు, వాడు టెస్ట్ చేశాడు అంతే. అయ్యా నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే వాడు రాననుకున్నాడు. ఏమనుకున్నాడు వాడు? గత మాసమే జరగలేదు, ఇక రా అయిపోయింది, ఇంకా 7 దయ్యాలను తీసుకొస్తారు అంతేనా? వాడి పని అది. జరిగేలోపు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దేవునికి సరెండర్ అయి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక పూర్తి స్వస్థత కలుగును కాక. లేచి ఉపచారము మరి లేచి ఉపచారం చేసినట్టుగా దేవుడు ఎప్పుడు నిలబెడతాడు? ఎప్పుడు పడిపోయినట్టుగా ఈ గృహంలో నిజ జీవితంలో ఈ కుటుంబంలో ప్రతి కార్యము వెనుక దేవుడు ఉంటాడు. గొప్పగా ఇక ముంచి రిలీజ్ చేయబోతున్నాడు మాటలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకోవాలి, అయ్యా నేను కూడా ఇలాగే ఎదుగుతాను. ఎలాగా? వెళ్ళగొట్టే పనులన అపవాది గుర్తించినట్టుగా నేను గుర్తిస్తాను. అధికారముతో మీరు చేసినట్టుగా నేను కూడా అధికారముతో. చూడండి అక్కడ వర్డ్ ఎంత బాగుంటుందో చూడండి. అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా. చూడండి మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అంటే పోతుందా? ఎప్పో అంటే వాడు వెళ్ళిపోతాడా? కుక్కైనా ఎవరైనా సరే అంటే మీ స్వరాన్ని బట్టి కార్యం జరుగుతుంది. జ్వరం అండి, ఆ టాబ్లెట్ వేసుకుని ఏ జ్వరమా యేసు నామంలో పో అని అధికారం చొప్పున రిలీజ్ చేయి, ఉంటుందా? ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్న మాటను గమనించండి. దేవుని పరీక్షలో నేను పాస్ అయ్యాను అనుకున్నావా? విజయం చేకూరుస్తాడు దేవుడు. ఇది పరీక్ష నిరీక్షణ కొరకే, అంతే సింపుల్. మాకే ఎందుకు వస్తుంది? నీకే వస్తాయి. ఎందుకు చెప్తాడు. విందా చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు ఎబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. అక్కడ ఒక గొప్ప మర్మము దాగి ఉంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువు. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఒకడంట ఒక చోటకి వెళ్ళి దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు మరి మనల్ని ఎందుకు జ్ఞాపకం? మనం ఏ పార్టీ వాళ్ళమండి? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు. హల్లెలూయా. దేవుని దర్శనము లేకపోతే నువ్వు బ్రతకలేవు. ఆయన దర్శించుడు కాబట్టి ఈరోజు నిలబడగలిగావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రియమైన దేవుని సంగమా, చదవమ్మా. నీవు దేవదూతల నీవు కంటే దేవదూతల కంటే వారిని కొంచెం తక్కువగా వారిని చేస్తివి. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేస్తివి. నీ చేతి పనుల మీద నీ చేతి పనుల మీద వారికి అధికారం అనుగ్రహించితివి. వారి పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వారికి లోపర్చినప్పుడు వానికే లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట చూడలేదు గాని ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకై మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. హల్లెలూయా. ఎలా మాట్లాడాడు పౌలు భక్తుడు చెప్తున్నాడు ఎబ్రీ సంఘంతో, సో విశ్వాసులారా, మనుషుడు ఏ పాటి వాడయ్యా, నరపుత్రుని దర్శించుట ఆయన సృష్టించిన క్రమములో నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ గురించి తెలియదా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయనకు తెలుసు. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా మహిమ తెచ్చుతుండగా, మహిమను నీకు ఇయ్యబోతున్నప్పుడు ఎదురవుతున్న శ్రమలు గమనించండి. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు ఆయనకు, ఆ శ్రమలను అధిగమించి నేను సంపూర్ణతలో నడిపించుటకు ఆయనకే తగును, ఇంకెవరికి సాధ్యం కాదు. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మాట్లాడుచున్న మాట గమనించినట్లయితే చూడమ్మా 11వ వచనం చదువు. పరిశుద్ధపరచువారు పరిశుద్ధపరచబడు వారికి అందరికీ మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తి గానము చేతును అనెను. మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియో ఇదిగో దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియో చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో మానవ రూపం దాల్చాడు. అంటే కారణము నిన్ను దాస్యము నుంచి వాని చేతిలో పడకుండా పాలిభాగస్తుడై నిన్ను వెంటాడుతూ వెనువెంట ఉండి నిన్ను రక్షిస్తూ సంపూర్ణునిగా తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. పడిపోవట దేవునికి ఇష్టం లేదు, నువ్వు అనారోగ్య పాలవట దేవునికి ఇష్టం లేదు. సాక్షిగా జీవిస్తున్న నీవు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో, నా బిడ్డ ఆయనని నీ మీద ముద్ర వేశాడో, అప్పటి దినము నుండి నేను వదలడు. అనుకోవచ్చు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు, మధ్యలో కొంచెం టెస్ట్ చేస్తాడు.
హల్లెలూయా. చదవమ్మా. ఏలయనగా ఏలయనగా ఎంత మాత్రమును ఆయన ఎంత మాత్రమును దేవదూతల దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపముల పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధనలో పడ్డాడు, అనుభవించాడు. ఆ రుచిని నీకు అనుభవిస్తూ మరలా ఏమంటున్నాడు? సహాయము చేయగలవాడే. హల్లెలూయా. నువ్వు శోధనలో పడుతుంటే చూస్తాడా? నువ్వు అనారోగ్యంలో పడుతుంటే చూస్తాడా? నువ్వు అపవాదికి లోనైతే చూస్తుంటాడా? ఏం చేస్తాడు? సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎందుకు భయపడుతున్నావు? అందుకే ఇక్కడ రాయబడిన మాట, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏ పాటివాడు? ఆయన కుమారుడు, కుమార్తె. ఆయన సృష్టించిన క్రమములో నిన్ను నమ్మాడు. కాబట్టి నిన్ను విడువను ఎడబాయును అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గుర్తు ఏంటంటే, ఇక్కడ గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, నీ ప్రతి సమస్య, మన ప్రతి సమస్య మన కాళ్ళ దగ్గరే ఉంది. ఎక్కడుంది? మన కాళ్ళ దగ్గరే ఉంది. గమనించడం లేదు. నేను ఈ దినం అనుకోవాలి మనం అందరం, నేను వాక్య ప్రకారమే జీవిస్తాను, లోక ప్రకారము కాదు. అధికారముతో బలముతో గతించాడు. ఆయన అధికారముతో వాక్యము చెప్తున్నప్పుడు వారు ఆశ్చర్యపోయారు. కాబట్టి నేను వాక్యముతోనే నా జీవితాన్ని కొనసాగిస్తాను. అంటే వాక్యం అనగా దేవుని మాటకు లోబడి జీవిస్తాను. అర్థం చేసుకోవాలి. మరలా అంటున్నాడు ఇక్కడ, వాక్య ప్రకారమే జీవిస్తాను, నా తల్లిదండ్రుల ప్రకారం నేను జీవించాను. తల్లిదండ్రులుగా పిల్లలు రక్షించుకునే పనిలో వాళ్ళ ఆచారం బట్టి, ఆనవాయితీలను బట్టి అది వచ్చింది, ఇది వచ్చింది, అరే బాబు దిష్టి అవన్నీ వదిలిపోను గాక. నిన్ను వెంటాడుతున్నదే ఏంటో తెలుసా? తల్లిదండ్రుల సిద్ధాంతాలు, తల్లిదండ్రుల ప్రకారం నడుస్తున్నావు అని గుర్తు చేస్తున్నాడు దేవుని. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా? రాను రాను అర్థమవుతుంది. రాను తినగా ఉంటుందా? చేదు ఉంటుందా? తీయగా ఉంటుంది. చూద్దాం, మధురం. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నాకు సమస్తమును లోపరిచాడు, దాన్ని బట్టి నేను నడుచుకుంటాను. సమస్తాన్ని నీకు లోపరిచాడండి. దాన్ని బట్టి అడగకుండా ఆచారాలు, ఆనవాయితీలను బట్టి మనం పెట్టుకుంటున్న క్రమాలు ఈ మధ్య నేను చాలా గమనిస్తున్నానండి. అరికాల్లో చుక్కలు ఏంటది? క్రైస్తవ లక్షణం కాదు. అంటే లోపల భయం ఉండాలి. గొర్రె పిల్లవలే ఏం చేయాలి? జీవించాలి. అంటే భయము నిన్ను వెంటాడుతుంది. భయం ఉంటే ఊరి వస్తుందండి. కాళ్ళకు తాళ్ళు కట్టుడు, తాయితులు కట్టుడు, అంజనా పసురు అనడం, రకరకాలు. మా అమ్మనే ఎవరో కాదు, ఎగ్జామ్ దిష్టి తగిలింది, కొబ్బరి కాలుస్తారు. చూశాను చిన్నప్పుడు అన్నీ. అవన్నిటినీ వదులుకోమంటున్నాడు దేవుడు. అపవాది గమనించాడు. వాడి ఇంటిలోకి వచ్చి కూర్చొని ఉన్నాడు. వాడు శోధించాలని చూస్తున్నాడు. ఎదురుగా యేసయ్య వస్తూనే ఉన్నాడు. అయ్యా ఎందుకు వచ్చావయ్యా? నువ్వెవరో నాకు తెలుసు అంటే వీళ్ళకి తెలియదు. ఇంటిలో ఉన్నా చూశాను. అంటే మనం ఏం చేస్తున్నాం? ఒక ఆచారాన్ని బట్టి వెళ్తున్నాం. కాబట్టి దేవుని గుర్తించలేము. దేవుని గుర్తించే ప్రజలు అపవాది గుర్తించినట్టుగా నువ్వు గుర్తించుదువుగాక.
హల్లెలూయా. ఈ దినమన్నీ తల్లిదండ్రుల ప్రకారం వచ్చే ఆచారాలన్నీ కొట్టుకొని పోవునుగా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు తెలుసా? దేవుడు నీకు సమస్తాన్ని లోపరిచాను, అన్ని నీ కాళ్ళ కిందనే పెట్టాను, నీ వశము చేశానే, నువ్వు వాడుకోవడానికి నేను ఇచ్చిన జ్ఞానం వాడు అంటున్నాడు దేవుడు. అజ్ఞానిగా వెళ్తున్నావు అంటున్నాడు. చూడండి, ఇక్కడ కొరింథీ సంఘంతో పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇప్పుడు అస్సలు టాపిక్ దేవుడు తీసుకొస్తున్నాడు చూద్దాం. కొరింథీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుడు అద్భుతంగా ఈ దినము మాట్లాడుచున్న మాట మన జీవితంలో నెరవేర్చి దాన్ని నిరూపిస్తూ మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతాన్ని కనపరుస్తున్నాడు దేవుడు. 3వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క హల్లెలూయా. బాగా గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య కానీ, ప్రతి అనారోగ్యమే కానీ, ప్రతి బద్ధకమే కానీ నీ చేతుల మీదనే ఆధారపడి తెచ్చుకుంటున్నావు. చూడండి, ఇక్కడ తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. హల్లెలూయా. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా. ఎవరంటున్నారు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎవ్రీ సంఘంలో ఉన్న విశ్వాస వీరులతో, విశ్వాస సంఘంతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆనాడు మోషే ఏంటి సందర్భం, పరిస్థితి అండి. దేవుడే కానీ ఇదైతే చేయిపో. తల్లిదండ్రులు చెప్తారు కదా, నరదృష్టి అండి, నరదృష్టి. మనం ఏం చేస్తాం? నరదృష్టి, శత్రుదృష్టి, చీకటి శక్తులు, అపవాది క్రియలు, చేతబడి శక్తులు, అపవాది తంత్రములు లయమై పోను కాకనే అధికారంతో అనాలి. కానీ నరదృష్టి అండి, అది కడతాం, ఇది కడతాం, కనపడకుండానే దేవునికి విరుద్ధమైన కార్యాలు చేస్తాం. ఎందుకు ఈ లోతుగా వెళ్తున్నానంటే చూడండి, అక్కడ ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము, మరియు వారి మనస్సులు కఠినములాయెను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచక ఆ ముసుగు నిలిచి ఉన్నది. హల్లెలూయా. పాత చూడండి, కొట్టివేయబడ్డది ఆయన శిలువ. కృపకాలంలోనికి వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధనలోనికి వచ్చినాక ఏమైపోయిందండి? పాత ఆచారాలని, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. గమనించక ఆచారాలు కొనసాగిస్తున్నారు. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమంటున్నాడో చూడండి అక్కడ. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు. హల్లెలూయా. సింపుల్. ఎప్పుడైతే నీ ముసుగు తీసేసుకొని ఆయన వైపు తిరిగావా, నీకున్నటివన్నీ విడుదలవును గాక. ఆ ముసుగు తొలగించమంటున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ముసుగు ఎట్లా తొలగిస్తామో చూస్తా. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె. హల్లెలూయా. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువే నా అద్దం, ప్రభువే నా అద్దం, ప్రభువే అద్దం.
ఇలా గమనించుకోండి. ఒక మాట, ముసుగు ఏంటి ఇదేంటి అనుకుంటున్నారా? ముసుగు తీసుకోండి. మన అందము సౌందర్యము కనపడాలంటే ఏం చేస్తాం? ఉదయం లేచినప్పుడు అద్దం ఎవరైనా ఉన్నారా? చెప్పండి. అద్దము నేను చూడనండి, అద్దం చూడ అలవాటే లేదు అన్న వాళ్ళు ముసుగు లేని వీరుడు. చెప్పాలి. అద్దము చూసుకున్నప్పుడు నీ సౌందర్యము ఏమవుతుందండి? నీ సౌందర్యము ఇలా ఉన్నా అబ్బాయి ఎందుకు అబ్బాయి అంటే నీ సౌందర్యాన్ని కనపరిచి అద్దం ముందు నిలబడ్డప్పుడు నీ సౌందర్యం అంటే బాగా గమనించండి, ఇక్కడ వినాలి అందరూ బాగా గమనించండి. నీ సౌందర్య రహస్యానికి అద్దం కనపరుస్తుంది. ఆ అద్దంలో నీ నిజస్వరూపమైన నీ జీవితము ఆ అద్దంలో కనపడుతుంటే యేసుక్రీస్తు వారు ఎదురుగా నిలబడ్డప్పుడు నీ నిజస్వరూపం అంతా ఆయన బయలుపరచు. అప్పుడు గుర్తిస్తాడు. ఇలా ఉన్నావు అని చెప్పినప్పుడు మనం సోగ్గా అవి పూసుకొని నిలబడ్డా ఆల్ రైట్ అని నిలబడ్డావు. దేవుడు కూడా అప్పుడు అంటాడు, నీ స్వారూప్యము నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆయన స్వారూప్యం మనలో ఉండాలి అంటే, ఆయన ప్రకాశమైన వెలుగు రావాలంటే నీ అద్దం చూసుకున్నప్పుడు నీ ముఖ సౌందర్యం ఎలా ఉంటుందో నీ జీవితం అలా ఉండుగా. అలాంటి ముసుగు వీరులు ఎవరైనా ఉంటే ఈ దినము తొలగిపోనుగాక. ఏ కుటుంబం అయితే ముసుగుతో ఉంటుందో ఆ కుటుంబం విడుదలవునుగాక. ఇప్పుడే ఆ అద్దం, యేసయ్య అద్దము నీ కుటుంబంలో నిలిచి ఉండునుగాక. అద్దము చూసుకున్నప్పుడల్లా నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు రిఫ్లెక్షన్ అంటారు కదా. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? కనపడుతుందా? ఇంకొంచెం లైటింగ్ అంటే ఇంకొంచెం పెరిగే కొద్దీ లోతుగా వెళ్తాం. నీలో ఉన్న ముసుగును తొలగించుకో. ఎప్పుడైతే ఆయన అద్దం వైపు చూడు, లోకాద్దం వైపు చూడకు. లోకాద్దం నీకు నేర్పుతుంది గుణపాఠము. ఏ గుణపాఠము తెలుసా? ఏ దేవుడు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఆచారాలు, అనవాయితీ, రకరకాలు. ఈ దినము ముసుగు తొలగిపోను కాక. కింద ఇంకా మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎలా? ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే. ఏ పోలిక? తండ్రి పోలిక అండి, తల్లి పోలిక అండి. ఆ తండ్రి పోలిక నీ జీవితంలో ఉండునుగా. నీ జీవిత ప్రయాణంలో, నీ కుటుంబంలో ఆ పోలిక చొప్పులను నడిచినప్పుడు నీలో ఉన్న ముసుగు తొలగిపోతుంది. ప్రభువే నా అద్దము అనుకున్నప్పుడే నీ ముసుగు తొలగిపోతుంది. అప్పుడే అంటాడు దేవుడు, పరిశుద్ధాత్మ ఇదిన మాట్లాడుచు నా పాదముల క్రింద సమస్తమును పెట్టి ఆయన మనకు శిరస్సై సమస్తాన్ని ఇచ్చాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. అవునా? పరిశుద్ధాత్మని కాదు. ఆయన మహిమ అద్దములాగా కనబడుతుంది. మనకు ప్రభువే అద్దము. మన అద్దం ఎవరు? అద్దం లేదన్నా, ఇంట్లో అద్దం లేదా? అచ్చా, అద్దం లేకపోతే నేను అంటే ఇంటిలో యేసయ్య లేడు అని అర్థం. అద్దం ఉన్న చోట యేసయ్య ఉన్నాడు అంటే, అద్దం ఉంటే ఎక్కడ పడితే అక్కడ అద్దాలు పెట్టి యేసయ్య ఉన్నాడని కాదు. నీ హృదయములో అద్దము. ఈ హృదయం ఒక అద్దం. ఈ అద్దములో ఆ ముఖ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే నివసించేటట్టుగా ఆహ్వానిస్తామో అప్పుడే నీలో ఉన్న ముసుగు తొలగిపోతుంది. ఇంత పురాతనమైంది. 2.5 గంటలు దేవుడు నాకు బయలుపరిచిన విధానం ఏంటి ప్రభా? ఎస్, ముసుగును తొలగించుకో. అప్పుడే సంఘము బాగుపడుతుంది, సంఘ బిడ్డలు బాగుపడుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ గమనించండి. రాత్రి తెలుసో తెలియకో లోకాచారాలకు గురవుతున్నాం మేము, లోక ఆనవాయితీలకు గురవుతున్నాం మేము. ఏంటి నా స్థితి? నీ స్థితి కనపరుస్తున్నాడు. అపవాదే గుర్తుపట్టాడు. అయ్యా, నజరేయుడైన యేసు నువ్వు అన్నాడు. ఆ స్థితిలో మనం కనిపెట్టగలగా వారిగా ఉంటుందిగా. ఎప్పుడు? ముసుగు లేనప్పుడే కనపడుతుంది. నీలో ముసుగు లాగి ఉంటే దేవుణ్ణి గుర్తించలేవు.
యేసు క్రీస్తు ప్రభువాన్ని ఆహ్వానించలేదు. ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోతుందో అర్థము వలె ఆయన పోలిక ఆయన ఎదురుగా వచ్చి ఉంటాడు. నువ్వు గుర్తుపట్టగలుగుతావు. నీ ముఖ స్వారూప్యాన్ని, నీ సౌందర్యాన్ని ఎలా చూసుకుంటావో ఆయన ఎదుటిగా ఉన్నప్పుడు ఆయన గుర్తించగలవు. నేను అలా ఉన్నానా, ఇలా ఉన్నానా, ఇలా ఉంటే బాగుంటుంది ఎలా అనుకుంటావు, అలా నీ నిజ స్వరూపాన్ని దేవుడు బయట పెడతాడు. బిడ్డా, నేను నమ్మాను, ఏం చేస్తున్నావు? నాకు విరుద్ధంగా చేస్తున్నావు, ముసుగు వేసుకొని జీవిస్తున్నావు, తొలగించు అంటున్నాడు ఇలా. అప్పుడే నీ కాడి విరగగొట్టబోతున్నాడు. ఏ కాడి? నీకు వెంటాడుతున్నటువంటి అపవాది క్రియలు, అనారోగ్యం, చెప్పుకోలేని సమస్యలు, బంధకాలు, అప్పులు, ప్రతిదీ అధికారముతో, బలముతో ఆయన ఇచ్చిన నామము, యేసు నామంలో అధికారము చొప్పున విడుదల అవును కాక, నాలో ఉన్న ముసుగు తొలగిపోవును కాక. ఎప్పుడైతే నువ్వు అంటావో అప్పుడే విడుదలై ఆయన బిడ్డగా జ్ఞానముతో గుర్తించగలిగినటువంటి వ్యక్తిగా నిలబడతావు. నీ జీవితం ఏంటో నువ్వు నీ చేతిలో దేవుడు రాసి ఉన్నాడు. అనగా అద్దం మీద అన్నీ రాశాడు. కాబట్టి ఈ రాత్రి వేళ గమనించండి, నీలో ఉన్న ముసుగు తొలగిపోను దాకా. ఆ ముసుగుతోనే మనము వచ్చే బ్లెస్సింగ్ పొందలేకపోతున్నాం. వచ్చే ఆశీర్వాదం ఆగిపోతుంది ఆ ముసుగు ద్వారా. ఆ ముసుగు ఈ రాత్రి వేళ తొలగిపోను గాక. దయచేసి లోక ఆచారాలకు గురి కాకండి, ఆనవాయితీలకు గురి కాకండి. తల్లిదండ్రులు చెప్పారు, వారి పెద్దలు అనుభవంతో చెప్పారు, వాళ్ళ అనుభవాన్ని పక్కకు పెట్టు. వాక్యానుసారమైన జీవితంలో అడుగుపెట్టినప్పుడే వారిని కూడా నువ్వు మార్చుదువుగా. హల్లెలూయా. వాక్యం నిమిత్తమై పాస్టర్ గారు